మోహన్ రెడ్డి గారు అంటే అందరు వచ్చేస్తారు, బివి జయనాగేశ్వర రెడ్డి అంటే అందరు వచ్చేస్తారు. గ్రామంలో పోతే మాత్రము శాంతన్నను చూస్తే ఇంకొకరికి కోపము, ఈరన్నను చూస్తే ఇంకొకరికి కోపం. ఇక్కడ మనకు కనిపించే బలం ఏమిరా అంటే సంఖ్య. ఈ సంఖ్య మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ సంఖ్య కంటే ముఖ్యమైనది ఏమిరా అంటే మనలో ఐక్యత. ఐక్యత అనేది ఉంటే ఏదైతే నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి దగ్గర ఇప్పుడే మన స్వామి మొన్న ఏదో ఎలక్షన్ల ముందు నాతో అలిగినాడు, కొట్టన్నాడు, అయిపోయింది. మళ్ళా మా స్వామి నా పక్కన నిలబడి బివి మోహన్ రెడ్డి కొడుకు జయనాగేశ్వర రెడ్డి ఏ రకంగా ఏమిరా అనేది అదే ఉంటుంది తప్ప నేను కూడా మన కార్యకర్తలు నాయకులందరికీ చెప్పేది ఒకటే మాటే. నేను ఎప్పుడు చెప్పే ఒకటే మాటే, నన్ను కోసుకొని తినే అధికారం ఉంది మీ అందరికీ అని చెప్పి ఏడాడా కానీ కొట్టాడినా గొడవ పడినా 4 గోడల మధ్యలో మనం కొట్లాడదాం, గొడవ పడదాం, ఇంకా ఏదైనా చేద్దాం. లోకేష్ బాబు గారు చెప్తున్నారు, గోడ దాటి గడప దాటి బయటకు వస్తే జై తెలుగుదేశం, జై లాగా రేపు జరిగేటువంటి ఎన్నికలు ఏదైతే రాబోతున్నాయో తిరుగులేని మెజారిటీలతో అభివృద్ధి ఎవరైతే చేశారో ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన నాయకుల మధ్యలో ఐక్యతను చెడగొట్టాలని రకరకాలుగా డ్రామాలు ఆడుతున్నారు. 2013లో నేను కొత్త, నాకు ఇక్కడ ఉన్నటువంటి గుంటెప్ప బామ్మది ఎవరో తెలియదు. నాపై ధర్నాలు చేసేవాడు మగవాడు కాదు, ఆ ప్రాజెక్టును సాధించుకొచ్చి ఆ నీళ్లు ఇచ్చేవాడు నిజమైన మగవాడు. మోహన్ రెడ్డి గారు గురురాఘవేంద్ర ప్రాజెక్టు కోసం యుద్ధాలు చేయలేదు, సాధించుకొని వచ్చి ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చాడు. అందుకే మగాడు బివి మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి ప్రజల గుండెల్లో, మీ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయినటువంటిది. మన కూటమి ప్రభుత్వం అమలు చేసే పథకాలని ప్రజల్లోకి మనం తీసుకుపోయి వాళ్ళు తిడుతుంటే తిట్టిన వాడి ఇంటికి కూడా ఆ పథకాన్ని అందిందేనిపై చెప్పి చూపించి రేపు 50 రోజుల లోపల ప్రతి ఒక్కరి దగ్గర మనం ఏమి చేస్తున్నాం అనే దాన్ని ప్రజలకు విశదీకరిస్తే, ఇప్పుడే మాట్లాడుతూ చాలా మంది మా నాయకులు అత్యుత్సాహంగా 3 ఏళ్ల కథ ఇప్పుడే చెప్పారు. 2029లో నిన్ను గెలిపించుకుంటాను సార్ అని అడిగితే ఎమ్మిగనూరు శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి గారు కూర్చోండి అని నన్ను కూర్చోబెడతారు. కూర్చున్న తర్వాత నేను బివి మోహన్ రెడ్డి కొడుకు నిందనంగానే ఎదురుగా కూర్చున్న వ్యక్తి లేచి పలకరిస్తాడు. అది అక్కడలో ఘన నివాళులు అర్పించి మళ్ళీ 2:30 అదే తారక మంత్రం ఎన్టీ రామారావు అన్న, బివి మోహన్ రెడ్డి అన్న, మీకు నీళ్లు ముఖ్యం లేదు, ఆకలి ముఖ్యం లేదు, ఎండ ముఖ్యం లేదు. మొన్న ఒక నాయకుడు అడుగుతున్నాడు నన్ను, ఏమి ఎమ్మెగనూరులో మీ వాళ్ళకు నువ్వు ఒక్క శామియానే వేస్తావు, కూర్చోబెడతావు, అది కూడా కిందే కూర్చోబెడతావు, కానీ ఏమట్లా వస్తారు నిన్ను చూడంగానే, నిన్ను పిలవంగానే. అది రేపటి నుంచి మళ్లీ మొదలు పెడుతున్నాం. కీర్తి శేషం నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, ఎలక్షన్లు వస్తే తప్ప మొహాలు కనిపించినటువంటి నాయకులున్న ఈ ప్రాంతంలో ఎలక్షన్లు ఉన్నా లేకున్నా అభివృద్ధి ఏ రకంగా జరుగుతా ఉంది, సంక్షేమం ఏ విధంగా ముందుకు పోతా ఉంది అనే విధంగా ఇంటింటికి వచ్చి పలకరించే సంస్కృతి నేర్పిన నాయకుడు చెప్పినటువంటి ఈ యొక్క వైసీపీ పార్టీ చేస్తున్న విష ప్రచారానికి మనం వాళ్ళు తిడుతున్నారని చెప్పి మనం తిట్టకూడదు. వాళ్ళు ఏది మాట్లాడుతున్నా వాళ్ళ విమర్శలకు మనం సమాధానం చెప్పాల్సింది మన అభివృద్ధితో, మనం చేసే పనితో సమాధానం చెప్పాలా. ప్రజలు చూసుకుంటారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఏది పడితే అది మాట్లాడితే ప్రజలేమి అమాయకులుగా, చాలా తెలివైన వాళ్ళు ఎమ్మిగనూరు ప్రజలు. ఇక్కడ చాలా తెలివైన వాళ్ళు అన్ని గమనిస్తుంటారు. నేను అందుకే ఒకటే చెప్పాను, నా దగ్గరకు వచ్చి మన నాయకులు కొంతమంది అంటుంటారు నాతోటి, సార్ నువ్వు గట్టిగా ఉండాలా అని. నాకు గట్టిగంటే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చేసరికి 2010లో నన్ను ఏమన్నారో ఒకసారి గుర్తు చేస్తాను మిమ్మల్ని. చిన్న పిల్లోడు, వీడికి ఏం చేత అవుతుందని అన్నారు. మీకు గుర్తు చేయాలి, 2012 బై ఎలక్షన్ లో నా తండ్రి మరణించిన తర్వాత వీడితో వీడి పని అయిపోయింది, వీడు వెళ్ళిపోతాడు, వీడు ఊరు వదిలిపెట్టి పారిపోతాడు, వీడు ఉండరు అన్నారు. 2014లో నేను మీ ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత లెజెండ్ అన్నారు. 2019లో నేను ఓడిపోయిన తర్వాత అధికారం కోల్పోతే కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటే ఎమ్మిగనూరులో జయనాగేశ్వర రెడ్డి ఉండడు,
కరోనాలో నేను హైదరాబాద్ లో ఇరుక్కుపోతే ఇంకా రాడు, ఒకసారి ఎమ్మెల్యేగా అయినాడు పారిపోతారని చెప్పి వాడుండడు వీడుండని నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తులు 2019లో టికెట్టే రాదని చెప్పిన వాళ్ళు 2024 వచ్చేసరికి 40 మంది కావాలని టికెట్ కోరినా 40 మంది కోరినా ఇక్కడ ఒక విషయం చెప్తా. నేను ఎప్పుడు ఆ రోజు ఈ రోజు చెప్పిన మాట ఒకటే, స్వర్గంలో నందమూరి తారక రామారావు గారు నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ప్రదాత పద్మశ్రీ మాచాని సోమప్ప గారి ఆశీర్వాదం, మా కుటుంబం మీద నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదం ఉన్నంత వరకు ఇక్కడ నా కుటుంబ సభ్యులు నాకు అన్నదమ్ములు లేకపోయినా ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తల బలము కార్యకర్తల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఖచ్చితంగా ఏది మంచి అంటే అదే మంచి జరుగుతుంది తప్ప ఎవరో ఏదో అంటున్నారు, ఎవరో ఏదో తిరుగుతున్నారని మనం ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ